హనుమత్ జయంతి మన భారతదేశములో పల్లెలు పట్టణాలు అని భేదము లేకుండా ప్రతి చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవనుటలో అతిశయోక్తి లేదేమో. అటువంటి శ్రీ హనుమంతుని జన్మ వృత్తాంత విశేషాలేమిటో సమీక్షగా తెలుసుకుందాం. వీటిలోనూ అనేక విభిన్న గాథలు కానవస్తున్నాయి. ఎక్కడెక్కడ రామసంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి, ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలిచిన దైవం. శ్రీరాముని బంటుగా, రాక్షసమోకకు, దుర్మార్గుల పాలిట యమునిగా, తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుణ్ణి దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారి కంటపడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగున్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుణ్ణి కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తన తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది. ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరియున్న సమయాన పుంజికస్థల అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్యప్రసంగము చేయసాగిందట. ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి, నీవు భూలోకమందు వానరస్త్రీగా జన్మింతువుగాక అని శాపము పెట్టినాడు. అంతా ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనమియమని పరిపరి విధములా ప్రార్థించింది. దానికి బృహస్పతి సంతసించి, నీవు భూలోకమందు హనుమంతునికి జన్మనిచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయల గాథలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా పుంజికస్థల భూలోకమందు వానరకన్యగా జన్మించి కేసరి అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంతా ఆమె గర్భము దాల్చి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామివారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్యభగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకసంతాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా, నీవు సుగ్రీవుణ్ణి వాలిబారి నుండి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండవలసిందిగా కోరెను. అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను. ఇక రామాయణ గాథలో సీతాన్వేషణ సమయమందు శ్రీ ఆంజనేయస్వామివారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామ పాదారవిందములు కొలుస్తూ శ్రీరామ నామజప మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్య వ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధిపరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో సానపట్టిన వజ్రమువలే వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతీయను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు. కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి సీతాన్వేషణలో సఫలీకృతుడై రామరావణ యుద్ధ సమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవనీ తెచ్చుట వంటి పలు కార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకొని శ్రీరామునిచే ఆలింగన భాగ్యము అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహద్భాగ్యం మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ ఆంజనేయస్వామివారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద బాష్పాలతో అంజలి ఘటిస్తూ చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుణ్ణి హనుమత్ జయంతి నాడు శ్రీస్వామివారికి అష్టోత్తరంతో విశేష పూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా వంటి పారాయణలు గావించాలి. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.